సో హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజైతే నేను మిత్రమండలి అనే మూవీకి వచ్చాను. ఈ మూవీలో హీరో అయితే ప్రియదర్శి. సో కమెడియన్స్ అందరికీ ఈక్వల్ క్యారెక్టర్ ఉంటుంది. సో ట్రైలర్ ఓకే అనిపించి వచ్చాను. సో ఈ మూవీ అయితే నేను మియాపూర్లో చూశాను. మూవీ అయితే ఓటీటీ మూవీ కూడా కాదు. సో స్టోరీ ఏం లేదు కాబట్టి. సో యాక్టర్స్ అయితే బాగా పర్ఫామ్ చేశారు. డైరెక్షన్ ఓకే, బట్ స్టోరీ అయితే ఓల్డ్ స్టోరీ. సో టోటల్ అయితే 5 మెంబర్స్ వచ్చారు థియేటర్కి. సో మెట్రో మాల్లో, బట్ మూవీ అయితే వేశారు. సో ఫస్ట్ హాఫ్ అయితే చాలా ల్యాగు. సో క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్, స్టోరీ ఉంటుంది. సో సింగిల్ పాయింట్తో స్టోరీ అయిపోద్ది, ఏముండదు స్టోరీ అయితే. సెకండ్ హాఫ్ అయితే కొంచెం డైరెక్షన్ చేయాలి, సీన్స్ పెట్టాలని చెప్పి తీశాడు. సో యాక్టర్స్ అందరూ బాగా పర్ఫామ్ చేశారు. మ్యూజిక్ కూడా ఓకే, బాగానే ఉంది. అది మ్యాటరు. మూవీ అయితే అమెజాన్ ప్రైమ్లో చూసేయండి. సో సినిమా నేను చాలా ఎక్స్పెక్ట్ చేయలేదులేండి, బట్ చూద్దాం ఒకసారి. ప్రియదర్శి పర్లేదు, మంచి స్టోరీస్ ఎంచుకుంటాను అనుకున్నాను. మూవీ సెకండ్ హాఫ్ కొంచెం లాస్ట్ క్లైమాక్స్లో కొంచెం కామెడీ అయితే బాగుంటుంది, హిలేరియస్ అయితే ఉండదు. అది సంగతి. సో ఇదండి మిత్రమండలి రివ్యూ. సో నెగిటివ్ రివ్యూ కాదు, ఇట్స్ వన్ అండ్ ఓన్లీ మై రివ్యూ. అది మనం ఈ బ్రాండ్ చూసి వెళ్ళాం, బన్నీవాస్, ప్రియదర్శి అన్న, వీళ్ళు బాగా చేస్తారు, చూద్దామని వెళ్ళాను. ఓకే, సినిమా అయితే నెక్స్ట్ గట్టిగా కొట్టాలి నెక్స్ట్ సినిమాకి బన్నీవాస్ వాళ్ళు. ఇంకా హీరోయిన్ అయితే నిహారిక. హీరోయిన్ వరకు ఓకే. సో కమెడియన్స్ అందరూ పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది, అందరూ ఇచ్చిన పర్ఫార్మెన్స్లో ఇన్వాల్వ్ అయ్యి చేస్తారు. కానీ ఎంత చేసినా స్టోరీ బాగుంటే ఆ ఇన్వాల్వ్మెంట్ వేరే ఉంటుంది. సో మీరైతే ఓటీటీలో చూసేయండి. నెక్స్ట్ మన ఛానల్లో జెన్యూన్ రివ్యూస్ ఉంటాయి, ఫాలో కొట్టండి. జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో అది సంగతి.